ఫీలింగ్ సాంగ్ రిలీజ్ అయింది కదా, అవునండి. సాంగ్ ఎలా ఉంది మేడం? చాలా బాగుంది. నిజంగా పాట చూస్తుంటే నిజంగానే ఫీలింగ్స్ వస్తున్నాయి. వాళ్ళ మీద అయితే ఫీలింగ్ రాదు, మన అనుకున్న వాళ్ళ మీద వస్తుంది. దాంట్లో ఎన్ని ఫీలింగ్స్ ఉన్నాయంటే లెక్కలు పెట్టాలి. పక్కన వచ్చి కూర్చొని పాట చూస్తూ ఎన్ని స్టెప్లు వేసారో, ఏ రకమైన ఫీలింగ్స్ వచ్చే స్టెప్లు వేసారో లెక్క పెట్టుకొని చెప్పాలి. చాలా చాలా మంచిగా ఉన్నాయి. కొరియోగ్రాఫ్ చాలా బాగుంది. సాంగ్ కూడా చాలా సూపర్ గా ఉంది. రేటింగ్ ఎంత ఇస్తారు మేడం? రేటింగ్ అప్పుడే మనం ఇవ్వలేమండి, ఎందుకంటే అది ఎక్కడికో దూసుకెళ్ళిపోతూ ఉంటది. మనం రేటింగ్ పలానా రేటింగ్ అని చెప్పి మనం స్టక్ చేయకూడదు. అది వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే సాంగ్ రిలీజ్ అయిన 1 hour లోనే ట్రెండింగ్ లోకి వెళ్ళిపోయింది. ట్రెండింగ్ నెంబర్ 1 అని వస్తుంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే దీన్ని బట్టి మూవీ ఎక్స్పెక్టేషన్ అనేది ఎలా ఉంటది అంటారు? మూవీ ఎక్స్పెక్టేషన్ మనం ఎవరు ఊహించని విధంగా ఉంటదండి. ఎందుకంటే ఇంతవరకు అందరూ వెయిట్ చేశారు, ఎక్కడికో వెళ్ళిద్ది. అంటే సాంగ్ బై సాంగ్ వస్తూ ఉంటే హైప్స్ అనేవి హెవీగా వెళ్ళిపోతున్నాయి కదా, దీన్ని బట్టి చూస్తే బాహుబలి 2 కలెక్షన్స్ అనేది బ్రేక్ చేసే అవకాశం ఉందంటారు? బాహుబలి 2 అని మనం ఏం మెన్షన్ చేయక్కర్లేదండి. సినిమాలో కథ ఉంది కాబట్టి అది ఏ మూవీనైనా దెబ్బ కొట్టి పైకి వెళ్ళొచ్చు. మలయాళ మూవీ అని మనం ఎవరి ఫ్యాన్స్ ని హట్ చేయొచ్చు. టికెట్లు రేట్లు పెంచారు కదా, దానిపైన మీ అభిప్రాయం? డబ్బులు ఉన్న వెళ్ళి సినిమా చూడండి, లేని వారు మొబైల్ లో చూసుకోండి, అంతే. సాంగ్ అయితే ట్యూన్ కాపీ అంటున్నారు, దానిపైన ఎవరు ట్యూన్ కాపీ కొట్టారో వాళ్ళు వచ్చి ధర్నా చేయొచ్చు, నో ప్రాబ్లం. ఎంత స్మార్ట్ ఇస్తే అంతే మరి. మీ సాంగ్ ఎప్పుడు రాబోతుంది? దానురా మీ సాంగ్ ఏమైనా ప్రయత్నిస్తున్నారు? ఇప్పుడు ఫీలింగ్ సాంగ్ ఇచ్చారు కదా, నన్ను రమ్మటం నేను వస్తా. మేడంతో చేయకపోతే నేను రావాల్సి వస్తే అయ్యో బాబు పబ్లిక్ చూసారు, పబ్లిక్ లో బహిరంగంగా అక్రమం అయిపోయి చూసారు కదా. మేడం అని తెలిస్తే అదనమాట. చూసారు కదా, గుండె ఇంకొకసారి మేడం ఎవరైనా సరే అక్రమ సంబంధం ఉన్నా ఏమన్నా మాట్లాడా ఆయన ఏమన్నా మానసికంగా ఇచ్చు పెట్టినా సరే నేనే మేడం మాదే ఎరుపు చాలా ప్రతి ఒక్కరితో ఇంటర్వ్యూలో ఎవరికి అక్రమ సంబంధం, సంబంధం. అవును మేడం, ఎలా అనాలనిపించిందన్న నీకు ఆ మేడం మహాలక్ష్మి అనొద్దు, వాడు తమ్ముడే నాకు. అదే తమ్ముడే మిమ్మల్ని ఇలా అన్నాడంటే ఇంకా బయట వాళ్ళు ఎలా అంటారు మేడం? చూడండి దయచేసి ఇలా అనకండి. బయట వాళ్ళైనా గానీ ఎవరైనా గానీ అంటే